నాయుడు గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతినిధులకి ఏం చెప్తున్నామంటే మేమేదో చంద్రబాబు నాయుడు గారి భజన, చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకోవడం, టీడీపీని భుజాన వేసుకోవడం, జెండాలు మోయడం, ఇదే మేమే వాళ్ళకేం ఎవరికో రాసిచ్చినట్టు, ఏమో వీళ్ళేదో అగ్రిమెంట్ మా మధ్య అగ్రిమెంట్ జరిగింది చూసినట్టు, ఏదో వీళ్ళ బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళ బాధ ఏంటి అసలు? మీ నిజంగా చెప్పాలంటే మేము బాధపడితేనో ఆనందపడితేనో మా వైపు ఉంటుంది, కానీ మా గురించి తెగ ప్రేమ ఎందుకు అసలు? మీరు అసలు మీరు మీరు బాగుంటే మమ్మల్ని చూడాలని వారికి, మీరందరూ అయ్యో, జనసేన వాళ్ళందరూ మంచి మంచి పదవులు ఉంటే చూడాలని వారికి. వీళ్ళు మళ్ళా చూస్తే పవన్ కళ్యాణ్ సీఎం గానే చూస్తారు తప్ప ఓకే. వీళ్ళకైతే దిక్కు లేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జరిగితే జనసేన అధికార ప్రతినిధిగా, జనసేన పార్టీ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికన్నా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాం. అవును. అది కోరుకుంటాం, అదంతే. అది ఏమి టీడీపీ వాళ్ళే ఉండాలనుకుంటారు, మేము ఉండాలనుకుంటాం. ఇదేనా అగ్రిమెంట్ రాసుకున్నామా? సో కాబట్టి మీరు మాట్లాడే మాటలకి ట్రాప్ అయిపోయి ఈయన తెగ ఫీల్ అయిపోయి ఆ స్టేజ్ దాటిపోయింది. ఈ మైండ్ గేములకంతా కూడా ఎవరు లేదు. ఇంకోటండి, సుగాలి ప్రీతి విషయము ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఎంత వివరణ ఇచ్చారంటే, ఆయన ఈ రోజు సోషల్ మీడియాలో చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత 5 సంవత్సరాలుగా ఏ రోజు కూడా సుగాలి ప్రీతి విషయాన్ని కనీసం పాజిటివ్ గా కూడా ఒక్క రోజు కూడా మాట్లాడలేని వీళ్ళు సిగ్గు లేకుండా గత 3 నెలలుగా సుగాలి ప్రీతి దగ్గరికి వెళ్ళి సాక్షి మీడియాల దగ్గర తీసుకెళ్లి కూర్చోపెట్టి బలవంతంగా ఆమె దగ్గర మాట్లాడిస్తున్నటువంటి విషయాలు అందరికీ తెలుసు. ఆ విషయాల మీద ఆయన కూడా స్పందించాల్సి వచ్చింది చెప్పాలండి. ఒక డిప్యూటీ సీఎం గా చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. ఇప్పుడు ఓకే, మేము కూడా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేసేది ప్రపంచానికి తెలిసింది. ఎక్కడో ఒక నేను కూడా ఒప్పుకుంటాను, ఆయన అడ్రస్ చేసినప్పటికి కూడా 5 years లో యాజ్ ఎ ఎస్టీగా వాళ్ళకి ఎటువంటి హక్కులైతే ఉంటుందో ఆ హక్కుల ప్రాసెస్ లో వాళ్ళకి అందినప్పటికీ కూడా అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే జరిగిందని కూడా ఎక్కడో చోట్ల మేము కూడా ఒప్పుకుంటాం. మేము మరీ అంత చీప్ గా అంత చెత్తగా బిహేవ్ చేయను, నేనైతే బిహేవ్ చేయను అంత చీప్ గా చెప్పాలంటే. సో ఆ క్రెడిట్ ఉంటుంది. కానీ తిరిగి మళ్ళా మీరు చెప్పండి చూద్దాం, 5 సంవత్సరాలు మీ చేతిలో ఉంది, మీరు ఈ రోజు చేసుకొని ఉంటే, ఈ రోజు సుగాలి ప్రీతి విషయంలో న్యాయం చేస్తున్నట్టయితే క్రెడిట్ మొత్తం మీకే కదా. మీకు 5 సంవత్సరాలు మీ చేతిలో ఉంది కదా. మీరు మీ చేతుల అవకాశాన్ని మీరు కోల్పోయి 5 సంవత్సరాల తర్వాత ఎవడో వెళ్ళి మళ్ళా ఆడెళ్ళి కూర్చొని ఆమె దగ్గర మళ్ళా మాట్లాడేస్తారంటే మళ్ళా మీరు రాజకీయంగానే వాడుకుంటూ ఆమె దగ్గర మాట్లాడిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే మాకు ఆమె మీద కానీ ఆ యొక్క ఫ్యామిలీ మీద కానీ చాలా గౌరవం ఉంది. ఈ రోజు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ట్రాప్ లో పడి అనవసరంగా కొంచెం కొన్ని విషయాలు బయట వైసీపీ ట్రాప్ లో పడ్డారంటే అని మీరు మాట్లాడి చాలా పెద్ద మాట అయిపోద్ది. పోతిన మహేష్ గారు వెళ్ళారు కదండి. పోతిన మహేష్ గారు జనసేన పార్టీలో ఉండి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఈ రోజు వెళ్ళి మాట్లాడిస్తున్నాడు కదా. ఇట్స్ క్లియర్లీ తెలుస్తుంది కదా అక్కడ చెప్పాలంటే. పాపం నేను అదే చెప్పడం, వాళ్ళ ఎమోషన్స్ తో ప్లే చేయడం కరెక్ట్ కాదు. బట్ ఈ విషయంలో అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవిడతో మాట్లాడితే వాళ్ళకి అనుగుణంగా ఈవిడ మాట్లాడుతున్నట్టు కాదండి ఎమోషన్ అండి. ఇప్పుడు బిడ్డ అండి అక్కడ. ఇప్పుడు ఎంత 5 ఎకరాలు పొలం ఇచ్చినా ఎంత ఇచ్చినా గానీ తల్లికి బిడ్డ అనేది ప్రాణం అండి. ఆ విషయంలో ఎవరు కూడా ఏం చేయలేదు. ఎమోషనల్ టచ్, ఎంత న్యాయం చేసినా ఎమోషనల్ టచ్. బట్ ఆ ప్రాసెస్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత పోరాడాలో చేశారు. బట్ ఇప్పుడు కూడా మేము ఏమంటామంటే మేము తప్పించుకొని వెళ్ళిపోవట్లేదు. భవిష్యత్తులో కూడా ఫర్దర్ గా కూడా ఆ తల్లికి న్యాయం జరుగుతుంది. అది కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కూటమి ద్వారా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అది జరగాలని కోరుకుంటున్నాం కూడా. అంతేగాని మేము పారిపోవట్లేదు కదా, మేము అవకాశవాదిగా వాడుకోవట్లేదు కదా. ఎవరు చెప్తారండి ఈ రోజు వచ్చి ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఒక డిప్యూటీ సీఎం ఆ లెవెల్లో ఎవరు ప్రస్తావిస్తారండి? అసలు కనీసం ఒక కేసు ఏ స్టేజ్ లో ఉందో ఒక మంత్రి మాట్లాడే పరిస్థితి ఉందా మన ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా? ఈ రోజు ఏంటి సమాజంలో అందరూ మాట్లాడుకుంటున్న విషయాన్ని పబ్లిక్ డయాస్ లో మాట్లాడగలిగే ధైర్యం ఉన్నటువంటి నాయకుడు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగమని. సో అంత నిజాయితీ నాయకులుగా మేము అలాంటి వాళ్ళతో మేము పనిచేస్తున్నప్పుడు తల్లి ఆమెకి ఆ బిడ్డకి న్యాయం జరగాలని మేము కోరుకుంటాం. విజయ్ కిరణ్ గారు, తెలుగుదేశం కూడా చాలా కీలకమైన పాత్ర. ఎందుకంటే సుగాలి ప్రీతి గారి హత్య జరిగినప్పుడు, సో హత్య జరిగిన ఆ దురదృష్టకర సంఘటన జరిగింది 2017లో. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. సో ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి సరే జనసేనకి ఎంత బాధ్యత ఉందో అంతకన్నా ఇంకా ఎక్కువ బాధ్యత తెలుగుదేశం పార్టీకి, పార్టీ అధినేతకి కూడా ఉంటుంది. మరి ఈ ఎపిసోడ్ భవిష్యత్తులో మరి కూటమి పార్టీలకి కాస్త ఇబ్బందిగా కూడా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే